సరికొత్త ఫ్యాషన్ కిసాన్ ఫ్యాషన్ మాల్ ఇప్పుడు మన ఈసీఐఎల్. చరిత్రలో మరో సువర్ణాధ్యాయం లిఖించేందుకు నవ్యాంధ్రప్రదేశ్ సిద్ధమైపోయింది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి మెగా ఎయిర్పోర్ట్ గేమ్ చేంజర్గా మారనుందా? ఆర్థిక వృద్ధికి, ఐటీ, ఫార్మా రంగాల అభివృద్ధికి బూస్టప్ ఇవ్వనుందా? ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల స్వప్నం అతి త్వరలో సాకారం కాబోతోంది. నవ్యాంధ్రప్రదేశ్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధమైంది. ఆగస్టు 1న ప్రధాని మోదీ భోగాపురం విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవం చేయాల్సిందిగా ప్రధానిని సీఎం చంద్రబాబు ఆహ్వానించగా ప్రధాని మోదీ అందుకు అంగీకరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు సుమారు 30 నిమిషాల పాటు సమావేశమై రాష్ట్ర అభివృద్ధిపై చర్చించారు. ఇక ప్రధాని మోదీ నాయకత్వంలో పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని ప్రశంసిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. సామాన్యులకు విమాన ప్రయాణం అందుబాటులోకి తీసుకొచ్చారని ప్రశంసించారు. భోగాపురం మెగా ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ వేడుకను చరిత్రలో నిలిచిపోయేలా నభూతో అన్న రీతిలో నిర్వహించేందుకు సీఎం చంద్రబాబు సారథ్యంలోని ఏపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. భోగాపురం విమానాశ్రయం ప్రారంభోత్సవంతో ఉత్తరాంధ్ర ప్రాంతం పారిశ్రామికంగా, పర్యాటకంగా, రవాణా పరంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరులు ఊదనుందని, ఉత్తరాంధ్రకు గేమ్ చేంజర్ అవుతుందన్నారు సీఎం చంద్రబాబు. విశాఖపట్నం కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. భోగాపురం విమానాశ్రయం వస్తుంది. భోగాపురం విమానాశ్రయం విజయనగరానికి చాలా ఆసరాగా ఉంటుంది. భోగాపురం విజయనగరానికి దగ్గర, మీ జిల్లాకు దగ్గర. రేపు 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఒక బ్రహ్మాండమైన నగరంగా తయారు కావడమే కాకుండా ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. మీ భవిష్యత్తు బాగుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రస్తుతం విశాఖపట్నంలో ఉన్న విమానాశ్రయం ఐఎన్ఎస్ డేగా నేవీ రక్షణ పరిధిలో ఉండటం వల్ల అంతర్జాతీయ సర్వీసులకు, రాత్రి వేళల్లో విమానాల రాకపోకలకు అనేక సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా జీఎంఆర్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ప్రమాణాలతో భోగాపురం ఎయిర్పోర్ట్ను నిర్మించారు. అత్యాధునిక రన్వే, అంతర్జాతీయ కార్గో టెర్మినల్, ఏకకాలంలో 10ల సంఖ్యలో విమానాలు పార్క్ చేసే ఏప్రాన్ సౌకర్యాలతో ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రూపుదిద్దుకుంది. 2200 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఎయిర్పోర్ట్లో ఆకాశవంత ఎత్తున నిటారుగా ఎగురుతున్న జాతీయ పతాకం భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రయాణికులకు సాదర స్వాగతం పలుకుతోంది. ఎన్నో ఆటుపోట్లను అధిగమించి ఇంటర్నేషనల్ ప్రమాణాలకు ధీటుగా నిర్మాణం చేశారు. తొలేడాది 60 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించిన సేవలందించేందుకు సిద్ధంగా ఉంది ఈ మెగా ఎయిర్పోర్ట్. దీనికి అనుగుణంగా 3800 మీటర్ల పొడవైన రన్వే ఇప్పటికే పూర్తయింది. దేశ విదేశాల నుండి వచ్చి వెళ్లే ప్రయాణికులకు ఆతిథ్యం అందించేలా నిర్మించిన టెర్మినల్స్ ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాల సోయగాలను ప్రతిబింబిస్తోంది. భోగాపురం విమానాశ్రయం వాడుకలోకి వస్తే స్థానికంగా కొత్తగా వేలాది మందికి ఉపాధి అవకాశాలు వస్తాయంటోంది కూటమి ప్రభుత్వం. పరిసర ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరుగుతుంది. ఆతిథ్య రంగమైన హోటల్ పరిశ్రమలో కూడా ఉపాధి అవకాశాలు వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను ఒకప్పుడు వెనుకబడిన ప్రాంతాలుగా పిలిచేవారు. అయితే ఇప్పుడు ఆ జిల్లాలు ఇప్పుడు అభివృద్ధి కేంద్రాలుగా మారుతున్నాయని కూటమి ప్రభుత్వం ధీమాగా చెబుతోంది. ప్రభుత్వం ఏర్పాటు కాగానే సీఎం చంద్రబాబు ప్రధానంగా ఉత్తరాంధ్ర అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. పక్కనున్న విశాఖలో డేటా సెంటర్లు, విదేశీ కంపెనీల ఏర్పాటు, జిల్లాలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రాకతో ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు బాటలు పరిచారు. మరో 2 ఏళ్లలో గూగుల్ డేటా సెంటర్ నిర్మితం కానుంది. మరోవైపు రిలయన్స్ డేటా సెంటర్ సైతం ఏర్పాటు చేయనున్నారు. ఈ ఐటీ అనుబంధ పరిశ్రమలు కేవలం విశాఖకు మాత్రమే పరిమితం కావటం లేదు. విజయనగరంతో పాటు శ్రీకాకుళం జిల్లాలో కూడా ఇవి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. మొత్తానికి భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన తర్వాత అంతర్జాతీయ కనెక్టివిటీ పెరగడంతో పాటు వాణిజ్య, ఉపాధి అవకాశాలు గణనీయంగా విస్తరించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.